అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని నారాయణపల్లె, వెంగనపల్లె, బాలాపురం, గోపరాజుపల్లె, పి చింతలపల్లి గ్రామాల్లో పర్యటించారు. సింగనమల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి. అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 పథకాలు ప్రజలకు తెలియజేస్తూ ప్రతి ఇంటికి తమ ప్రభుత్వం వస్తే తాగునీటి కూడా ఇస్తామని అందరినీ కలుపుకుంటూ గ్రామాల్లో ముందుకు సాగుతున్నారు. బాలాపురం గ్రామంలో వైసీపీ నుండి టీడీపీలోకి 5 కుటుంబాలు సింగనమల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. ఇకపోతే ఈ కార్యక్రమంలో రామానాయుడు, రామచంద్రనాయుడు, శివారెడ్డి, వాసురెడ్డి, ఓబుల్నాయుడు, రామచంద్రారెడ్డి, విజయరెడ్డి, బ్రహ్మయ్య, ఇతర కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సింగనమల నియోజకవర్గం ఎన్నికల ప్రచార భాగంగా ఈరోజు పుట్లూరు మండలానికి మనము రావడం జరిగిందండి. మార్నింగ్ నుంచి కూడా నారాయణపల్లి, వెంగనపల్లి, గోపరాజుపల్లి, ఇక్కడ మనం బాలాపురంలో కూడా ఇప్పుడు ప్రచారం మొదలుపెట్టాము. చాలా అద్భుతంగా ఇక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముందుకు రావడము హర్షణీయము. ఇప్పుడు జరుగుతున్న 5 ఏళ్ల రాక్షస పరిపాలనను ప్రజలు సైతం ముందుకు వచ్చి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో కూడా వాళ్ళు సమస్యలు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ పుట్లూరు మండలానికి కానీ ఇక్కడ గ్రామాల్లో కానీ నీటి సమస్య అన్నది చాలా విపరీతంగా ఉందని కూడా ప్రతి ఒక్కరూ కూడా చెప్పడము చాలా బాధాకరము. పార్టీలకు అతీతంగా కూడా ప్రజలందరూ బయటికి రావడం, ముఖ్యంగా మహిళలు సైతం బయటికి వచ్చి ఇక్కడ తాగునీటి సమస్య ఎంతనో ఉంది, మాకు చుక్క నీటి లేని పరిస్థితి, గర్భిణీ స్త్రీలేమి పిల్లలు సైతం పక్క ఊర్లోకి వెళ్ళి బిందెలు ఎత్తుకొని వచ్చి మేము దాహాన్ని తీర్చుకుంటా ఉన్నాము. ఎక్కడ కూడా ఇక్కడ ప్రతినిధులు కానీ ఇక్కడ అధికారులు కానీ స్పందించలేని పరిస్థితిని మేము ఎంతో బాధపడుతున్నామని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే సందర్భంగా బాబు సూపర్ 6 పథకాలను మేము ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పటికీ అందులో ఒక అద్భుతమైన పథకం ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయి ఇప్పిస్తామని కూడా మనం హామీ ఇవ్వడము, వాళ్ళు కూడా చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడెప్పుడా ఈ 6 పథకాలను మేము స్వీకరిస్తామా అని కూడా ప్రజలు సైతం ముందుకు రావడం మాకు అదొక బూస్ట్ లాగా. ఇక్కడ క్యాడర్ కూడా అందరూ కూడా కార్యకర్తలు రాత్రింబగలు ఎండను సైతం తట్టుకొని ఇవాళ ప్రచారాలన్నీ మేము చేస్తున్నాము. ఖచ్చితంగా రానున్నది తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కూటమితో వచ్చే పార్టీ అని కూడా వాళ్ళు వ్యక్తం చేయడం చాలా హర్షణీయము. ముఖ్యంగా మనకి ఇక్కడ పుట్లూరు మండలానికి నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మనకి ఎంతగానో ఉంది. దశాబ్దాలు మారుతున్నప్పటికీ కూడా ఇక్కడ నీటి సమస్య అనేది తీర్చలేని పరిస్థితిలో మనమంతా ఉన్నాము. ఖచ్చితంగా మనము ఇక్కడ నీటి సమస్య లేకుండా చేయాలన్న ధ్యేయంతోనే మనం ముందుకెళ్తున్నాం. అవునండి, బాలాపురంలో మనకి ఒక కుటుంబాలు చేరికలు తీసుకున్నాము. శ్రీరామ్ రెడ్డి గారి కుటుంబము, ఆయన అనుచరులందరూ కూడా మనకి సపోర్ట్ చేయడము, మేమంతా కూడా ఒక కుటుంబం లాగా ఇక్కడ ఏకతాటిగా తెలుగుదేశం జెండాని ఎగరేసే విధంగా కూడా వాళ్ళందరూ కూడా సపోర్ట్గా రావడం చాలా హర్షణీయం. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ అరాచక పాలనలో కూడా వారికి ఎటువంటి గౌరవం లేకుండా ఈరోజు వాళ్ళని కుటుంబాలని కూడా వాళ్ళు చూడడము, వాళ్ళు చాలా బాధ వ్యక్తం చేస్తూ ఇవాళ రానున్నది ఒక యువతరంగా మాకు సపోర్ట్ చేస్తూ పుట్లూరు మండలానికి మరి ముఖ్యంగా బాలాపుర గ్రామ ప్రజలకు అభివృద్ధికి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ముందుకు రావడం